నెలకు 11 రూపాయలు పంపించి ఎలా బతికేది మేము? మా రాబడి ప్రారంభ ఒక సంవత్సరం అంతా అలాగే కనపడుతుంది. నెలకు 14 రూపాయలు నువ్వు పంపించి ఎలా బతికేది? ఎందుకు మమ్మల్ని సేవలో పిలిచావు? నువ్వు మాకు సహాయం చేయవా? నిజంగానే అది నా కండ్ల నుండి నా భార్య కండ్లు కన్నీరు కారుతుంది. ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. మీకు సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాను, భయపడవద్దు. అబ్బా ఎంత ఆదరణ వచ్చింది, ఎంత ఆదరణ! మీకు సహాయం చేయడం సిద్ధంగా ఉన్న, భయపడవద్దు. ఆయన దయ వలన ఇన్ని సంవత్సరాలు ఒక్క పూట పస్తులేదండి. అబ్బా ఎంత గొప్ప దేవుడు అండి. అందుకని నేడు దినమని పాడాం మన కొరిచెట్టు యేసు దేవుడు గొప్ప దేవుడు అండి. గొప్ప దేవా నాకు తండ్రివే ఆకాశమందు, గొప్ప దేవ నాకు తండ్రి, తప్పకుండా వచ్చేదవునే దరికి యేసో నామమందు, గొప్ప కరుణ నాకు తండ్రి ఆకాశమందు, గొప్ప నీవు మిగుల గొప్పవాడావు, నా సృష్టికర్త నీవులెప్పుడో మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన చనిపోయి మంది అయిపోయిన దేవుడు కానీ సజీవుడై ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి పర్యంతం సదాకాలం మీతో కూడా ఉంటున్నాను. ఆయన దయ వలన ప్రభు మాట్లాడిన తర్వాత సుమారు ఒక సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డాం. ఈ 41 సంవత్సరంలో కూడా సేవలకు వచ్చిన తర్వాత ఎన్నడూ ఇబ్బంది పడడం లేదు. ఎంత గొప్ప దయగల దేవుడు అండి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి ప్రభు అన్నాడు, యేసువారు చింతపడిపోకండి, మీరు తెలుసుకోవద్దు. ఆయన మిమ్మల్ని గురించి చింతించాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అవును ప్రభు గారు చెప్పుకుంటే మేము చింతించాము, ఇక ఏమి దారి లేక అంతే మా చింత ఆయన మీద వేసాం. ఏడుస్తూ కన్నీళ్లతో ఈ చింత ఆయన మీద వేసినప్పుడు ఆయన ఆదుకున్నాడు. గొప్ప దేవుడు అండి. ఒకటి బైబిల్ కాలక్షేపం చదువుకోవడానికి కాదండి అయ్యా, నిజంగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా ఆయన ఆత్మ ద్వారా రాయింపు చేశాడు. గొప్ప దేవుడు మనకు ఉన్నాడు, చింతించవద్దని చెప్పంటున్నాడు. ఓసారి యేసు ప్రభు 12 శిష్యులతో గలిలయ సముద్రం అవతల అరణ్యానికి ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. శిష్యులు వచ్చారు, ప్రభా మేము వెళ్ళాము, మీరు మమ్మల్ని పంపించారు, దయ్యాలు నామని వెళ్ళిపోతున్నవే, చనిపోటు బతుకుతారు, రోగులు బాగా అయిపోతుందని చెబుతున్నారు. సరే ప్రభా అన్నాడు, సరే మంచిది, మీరు చాలా అలసిపోయారు కాబట్టి మీకు విశ్రాంతి కావాలి, ఇక్కుంటే మీకు ఆహారం తింటా కూడా ఖాళీ ఎవరు రండి, వెళ్ళిపోదాం. గలిలయ సముద్రం దాటి అవతలికి వెళ్ళిపోయి అరణ్యంలోకి వచ్చి ఏకాంతంగా ఉందాం అని ప్రభు వెళ్ళిపోతున్నారు. పడవెక్కి వెళ్ళిపోతూ ఉంటే సముద్రం మధ్య వానికి తుఫాను లేచిపోయింది. అబ్బో కెరటం పైకి లేచిపోతున్నాయి. ఆ చిన్న పడవ తల కింద అయిపోవడం సిద్ధంగా ఉంది. 12 మంది చాలా మటుకు పలికారులే కాబట్టి పడవ బాగా తోడిన వాడు తెలుసు. నిన్నటి వరకు గలిలయ సముద్రంలో వారు చేపలు పట్టారు, నిన్నటి వరకు గలిలయ సముద్రంలో వారు పడవలు తోశారు. వాళ్ళు పడవలు బాగా నడపగలరు, తెరసాపు ఎత్తగలరు, ప్రియాలు లంగర వేయగలరు, ప్రియారా కాబట్టి చాకచక్యంతో నడుపుతున్నారు. పేతురు ఈ పడవ నడుపులో చాకచక్యం గలవాడు. శిష్యులు చాలామంది కూడా పడవ నడుపులో చాకచక్యం గలవారు. అయితే పడవ మునిగిపోతుంది, కంగారు పడిపోతున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ప్రభు అయితే విశ్రాంతి లేకుండా రాత్రి పగళ్ళు పనిమై ఉండేవాడు. పగలంతా ఎలిసిపట్నంలో దేవాలయంలో బోధించుతూ రాత్రి అంతా ఒలివెల కొండకి వెళ్ళి ప్రార్థనలో గడుపుతూ ఉండేవారు. అంతేనా, ఇంకా కొన్నిసార్లు ఆయన ఉంటున్నప్పుడు ఇంకా చాలా రాత్రి ఉండగానే పెందలగడ లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఖాళీ ఉండేది కాదు. అందులో వచ్చి పడిపోతున్నారు ఆయన మీదకి. రోగాలు బాగు చేయడానికి వచ్చేవాడు, చూడడానికి వచ్చేవాడు, తప్పులు పడడానికి వచ్చేవాడు, రకరకాలుగా ఎప్పుడు కూడా ప్రభు చుట్టూ ఉండేవాడు. అందులో విశ్రాంతి కొరకు వెళ్ళిపోతున్నారు. అలసిపోయి పడవ నిద్రపోతున్నారు. పడవ మునిగిపోతుంది. ఇక అయ్యో చచ్చిపోతున్నారు అనుకుంటారు. ఇక కానీ ప్రభు మనతో ఉన్నాడు, పర్లేదని అని అనుకోవట్లేదు. వారి కళ్ళతో ఎన్నో కార్యాలు ప్రభు చేడు చూశారు అని చెప్పారు. ప్రభా మేము నశించిపోతున్నాం, నీ చింత లేదా? చచ్చిపోతున్నావు, నిద్రపోతున్నావా? చింత లేదా ఏమయ్యా బోధకుడా నా చించిపోబోతున్నావో, ఎంతో వేదన పడితిమి కాపాడోమా తంతో శిష్యులు లేపి. ప్రభు మేము చచ్చిపోతాం, నీ చింత లేదా? నిద్రపోతున్నావా?
ఏం ప్రభు చచ్చిపోతున్నాం బాబు చచ్చిపోతున్నాం. 12 మంది గొళ్ళులు కేక వేస్తున్నారు. దిగ్గో నా ప్రభువో లేచే ఆగాలిని గద్దించిన వెంటలే తగ్గినిమ్మ నిచేను సమస్తము సదోటుడికి పోయే. యెషయా గ్రంథము 45 అధ్యాయం 23 వాక్యం. ఓ తపరాగు, నిన్ను సృష్టించిన సృష్టికర్త నేను ఇక్కడ లేవనుకున్నావా నువ్వు? ఆగు, నీ పొంగాగు ఆఫ్ చేయి. ఆగు, నీ పొంగ ఆఫ్ చేయి. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుగు నా తోడని ప్రమాణం చేయనియు. నేను నా యేసుదేవుడు అంటాడు, నేను నా పేరట ప్రమాణం చేశాను. నీతి గల నా నోట్లోంచి మాట బయలుదేరింది, అది వ్యర్థం కాదు చేసిన మాట వచ్చినట్టయితే. సభారాగు పొంగుతున్నటువంటి సౌండ్ గొప్పని అడిగిపోయింది. అప్పుడు కంగారు పడిపోతున్నారు. ఇదేంటి, చనిపోయిన వారు బతులు చూసాం మనం, ప్రభు బతికించారు. మన ప్రభు దయ్యాల మీద కొట్టాడు, రోగులు బాగా పుట్టుకుంటాడు, పుట్టుకుంటాడు కళ్ళకి చెయ్యి వేసి ఈ సూపు కళ్ళకి సూపు వచ్చేసింది. ఈ కార్యం సముద్రం గాలిగొల్లో పడుతుంది ఏంటి? ఎలాంటి వాడో గాలి సోనే ఏమానే వ్యవహరించోమో గాలి వాన ఏ సోనే గాదే పునకో చాలా భయపడి నేను. అప్పుడు చూసుకున్నారు. ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత అసలు ఏ పేతురు, ఏమయ్యా యాకోబు, ఏంటి ఆంద్రియా, తెలుపు ఏంటి, అసలు ఈయన ఎవరు, ఈయన మాటకి ఇలాక గడగడ వణికిపోతూ అడిగిపోయిందే, ఎవరు శిలైనా? శిష్యులు అంటారు, నీకు చింత లేదా ప్రభు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మా అత్త కూడా వచ్చేసింది, ప్రభు ఇంటికి వచ్చారు. 12 శిష్యులు ప్రభుతో ఉన్నారు, 13 ఉన్నారు ప్రభుతోటి. వాళ్ళ అక్క చెల్లి 2 తమ్ముడు, ఒకడు 16 వంట చేయాలి. ప్రభు రాగానే మరి వంట చేసి పెట్టాలి. 16 వంట చేయాలంటే కష్టమే. కానీ మరి అనుకుంటుంది, మార్త అనుకుంటుంది, మా చెల్లి కూడా వస్తే మేము ఇద్దరం కూడా గబగబా వంట చేసేస్తాం. మరి అనుకుంటుంది, ప్రభు ఎన్నాళ్ళకో వచ్చారు, ప్రభు చెప్పేటట్టు బోధ వినాలి, మా అక్క చూసి ఉంటుందని చెప్పని పెద్దది కాబట్టి అక్క మీద తోసేసి మీద కూడా కూర్చుంది. మార్త ఫలపడిపోతుంది, మార్త ఒక్కరికి ఫలపడిపోతుంది. 16 వంట చేయాలి, రొట్టెలు కాల్చాలి, కూర ఉండాలి. అయితే ఆమె చేసిన పొరపాటు ఏంటంటే విస్తారమైన పని పెట్టుకుంది. ఈ రొట్టెలు కాల్చి దానిలో కూర వండితే సరిపోను, విస్తారమైన పని అంటే 1-2-3 రకాల కూరలో వండుతుందేమో నాకు తెలియదు. మొత్తం మీద పని ఎక్కువ అయిపోయేటోడికి ఏమండి చికాకు వచ్చేసింది, ఇసుగుదాలు వచ్చేసింది. ఏంటి నేను ఒక్కదాన్ని తప్పబడిపోతున్నాను, ఏంటి నా చెల్లి అక్కడ కూర్చొని రాదేంటి అని గబగబా వచ్చేసింది. ఏం ప్రభా, నేను ఒక్కదాన్ని తిప్పలు పడుతుంది, నీకు చింత లేదా? మీరైనా చెప్పి నా చెల్లి పంపించకూడదా? నీకు చింత లేదా? మనల్ని గురించి చింతిస్తున్నారు. ప్రభు అంటాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతించకూడదు. చదవండి ఆయన. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి ఆహార విషయం, బట్టల విషయం చింతపడిపోకండి. అన్నిటిని 2 విషయం విచారించు. యేసు క్రీస్తును ఎరగిన వారు ఈ ఆహార విషయమై, బట్టల విషయమై ఆ విధంగా చింతిస్తారు, ఫలపడతారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి. అబ్బా ఎంత గొప్ప, మనకు కావాలని సంగతి తెలుసండి, మన బట్టలు కావాలని